నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, విశాఖ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎప్పటి నుంచో ప్రభుత్వ దానికి సంబంధించిన దాంట్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడం మనం చూసిందే. ఈరోజు కొంచెం దాటి మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే పరిదాటి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆయన సమయం సందర్భం లేకుండా అది అధికారిక కార్యక్రమం అయినా, చిన్నపిల్లల విద్యా కానుక పంపిణీ అయినా, స్కూల్ పిల్లల విద్యా దీవెన పంపిణీ కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా సరే ఆయన రాజకీయ ప్రసంగాలకి పరిమితం అవడం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం మనం. అంటే ఒక రకంగా స్కూల్ పిల్లల్ని పిలిచి వాళ్ళకి విద్యా కానుక పంపిణీ సందర్భంగా సభ ఏర్పాటు చేసి వాళ్ళ సమక్షంలోనే ఆయన నా వెంట్రుక పేకలేరు అని చెప్పని చూపించిన తీరు చూసాం మనం. అదే సందర్భంలో అంటే ఆ పిల్లలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఆదర్శనీయంగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకంటే నేటి బాలురే రేపటి పౌరులు అంటాం మనం. ఒక ఆదర్శవంతమైన పౌర సమాజాన్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత కలిగిన పాలకులు చిన్నపిల్లల ముందు అటువంటి రాజకీయ ప్రసంగాలు చేయటం ఆక్షేపణీయం. తర్వాత ఈ మధ్యకాలంలో సత్తెనపల్లి నియోజకవర్గం క్రోసూరు దగ్గర జరిగిన విద్యా దీవెన కానీ విద్యా కానుక పంపిణీ సభలో కూడా, విద్యా దీవెన సభ అనుకుంటా, ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ ప్రస్తావన, దుష్ట చతుష్టయం అని చెప్పని, తోడేళ్ల గుంపు అని చెప్పని మీడియా సంస్థలని, ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చిన్నపిల్లల ముందు చేసిన ప్రసంగం చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిధి దాటి ప్రవర్తిస్తున్నది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అంతకన్నా భిన్నంగా ఆయన ప్రసంగిస్తారని చెప్పని మనం ఆశించలేము. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొంది 2019 ఎన్నికల నాడు ఆయన ఆశించింది 30 సంవత్సరాల పాటు తనకు అధికారం సుస్థిరంగా ఉంటుందని చెప్పని భావించిన పరిస్థితుల నుంచి ఇవాళ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యేటప్పటికే ఆయన పరిపాలన దక్షత ప్రజల్లో ఆయనకి అంటే ఆదరణ పెంచాల్సిన దగ్గర ఇవాళ ప్రజల నుంచి తిరస్కార ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నది. ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అంతా ఉన్నాయి, వాళ్ళ యువకర్తలు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అంతా ఉంది, సర్వే ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆయన, ఒక ఇంటాలరెంట్ స్టేజ్కి రీచ్ అయి ఉన్నారు. ఆ రీచ్ అయి ఉన్నారు కాబట్టి ఇవాళ పరిధి దాటి విమర్శలు చేయడం ఒక అంశం. ఈరోజు ఆయన రాజధాని గురించి ప్రస్తావన చేశారు. విశాఖపట్నం భవిష్యత్ రాజధానిగా ప్రకటించారు. రేపటి రోజున ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. ఎన్నికల తర్వాత నేను ఇక్కడే కాపురం ఉంటానని చెప్పని రకరకాల ప్రస్తావనలు చేశారు. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే అది కోర్టు ధిక్కరణ కిందకి, అంటే డెఫినెట్గా ఇట్ అట్రాక్ట్స్ అనమాట. అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు? ఆయన 3 రాజధానుల ప్రతిపాదనని మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గౌరవ హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజు ఒక విస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, అమరావతిని కాదు అని వేరే ప్రతిపాదన చేయటానికి తగిన లెజిస్లేషన్ చేసే అధికారం కూడా ఈ రాష్ట్ర శాసనసభకు లేదు అని చెప్పని ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే అదే సందర్భంలో ఆ తీర్పుకు ముందే ఆ తీర్పు ప్రతికూలంగా వస్తుందనేది గ్రహించిన తర్వాతే 3 రాజధానుల ప్రతిపాదన విత్డ్రా చేసుకుంటూ గౌరవ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే ఇవాళ అమరావతి తప్ప వేరే రాజధాని ప్రతిపాదన అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి లేదు. దానికి సంబంధించిన ప్రాసెస్ బిగిన్ కాలేదు. అదే సందర్భంలో అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలి అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు హైకోర్టు నుంచి ఉంది. దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టులో స్టే ఇవ్వమని అడిగితే కూడా స్టే ఇవ్వాల. అంటే ఈ రోజుకి 2 సంవత్సరాల క్రితం గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో అమరావతి కాకుండా వేరే ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించడం ఒక రకంగా నేరపూరిత చర్య అది. కాకపోతే ఏంటంటే ఎన్నికల్లో ఒక ఎజెండా కావాలి, దాన్ని ఒక ఎమోషన్ ఇష్యూగా మలచాలి, కనీసం ఉత్తరాంధ్ర ప్రాంతంలో తనకు ఏదైనా పొలిటికల్ మైలేజ్ దక్కించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీస్నో లేదు వాళ్ళ నాయకులని, వాళ్ళ పార్టీని ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు కొత్తగా చూడాల. వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యం, వాళ్ళ రాజకీయ ఆధిపత్యం ఎటువంటి పరిస్థితులు పరిణామాలు సృష్టిస్తాయి అనేది అవగాహన ఉంది కాబట్టి 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు విశాఖపట్నం నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన సందర్భంగా 1,50,000 మెజార్టీతోటి ఆమెను ఓడియటం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఒక డిజాస్టర్స్ రిజల్ట్ వచ్చిన సందర్భంలో కూడా
విశాఖపట్నం నగర పరిధిలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంత ప్రజలు కట్టబెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. ఇటువంటి సందర్భంలో ఈ 5 సంవత్సరాల పాలనా హయాంలో వైసీపీ నాయకులు విశాఖపట్నంలో తెస్టేసి అక్కడ సృష్టించిన అలజడులు, అక్కడ చేసిన అరాచకాలు, ఆక్రమణలు, అవినీతి, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ ఎంపీనే దాదాపుగా 48 గంటల పాటు అతని కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారు, నాకు విశాఖపట్నంలో భద్రత లేదు, భవిష్యత్తులో నా వ్యాపారాలు నేను విశాఖపట్నం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పని ఒక ఎంపీఏ బాహాటంగా ముందుకొచ్చి ప్రకటన చేశాడు అని అంటే 100కి 100 పాళ్ళు విశాఖపట్నం ప్రాంతంలో వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులు సృష్టించిన అలజడి ఏంటనేది అంతకన్నా ఇంకా ఏం తేడతెల్లం కావాలి. ఇది విశాఖపట్నం ప్రజలకు చాలా స్పష్టత ఉంది. అదే సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నాం, ఒకనాడు అదే విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం అరకు, ఆ అరకు కాఫీని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అదే విశాఖపట్నం ఏజెన్సీ నుంచి వాళ్ళ గంజాయి దేశవ్యాప్తంగా ఎగుమతవుతూ ఉంది. అంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా, పాలకుల సహాయ సహకారాలు లేకుండా, అధికార పార్టీ నాయకుల తోడ్పాటు లేకుండా గిరిజన ప్రాంతాల్లో పంట పండించే ఒక గిరిజనుడు దాన్ని దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయగలిగే అంతటి సామర్థ్యం ఉంటుందా? వాళ్ళు పంట పండిస్తే పండించుండొచ్చు ట్రైబల్స్ గంజాయి లాంటివి, కానీ దాన్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయగలిగే అంతటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అటువంటి వాటికి పూనుకుంటే వాళ్ళ అధికార పార్టీ నాయకులు దాన్ని ఒక క్షణం టాలరేట్ చేస్తారా? వ్యవస్థలు వాళ్ళని ఉపేక్షిస్తాయి, ఖచ్చితంగా కట్టడి చేస్తాయి, వాళ్ళని సమాజం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేస్తారు, వాళ్ళకి శిక్షలు గురి చేస్తారు. కానీ ఇవాళ ఢిల్లీలో పట్టుబడినా, బీహార్లో పట్టుబడినా, రాజస్థాన్లో పట్టుబడినా దాని మూలాలు విశాఖపట్నం ఏజెన్సీతో లింకప్ అయి ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా అంత దూరం పంపించగలుగుతున్న సామర్థ్యం ఎవరికి ఉంది? అంటే పోలీసు నిఘాను కూడా దాటుకొని అంత దూరం పంపించగలుగుతున్నంతటి సామర్థ్యం ఉన్న నాయకులు అంటే 100కి 100 రూపాయలు అధికార పార్టీ నాయకులు అండదండలతోటే ఈ అంశాలన్నీ చోటు చేసుకుంటున్నాయి అనేది అర్థమవుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేదో కొత్తగా ఎన్నికల కోసం అని చెప్పని, ప్రజల్లో ఎమోషనల్ ఇష్యూగా దీన్ని మలచడం కోసం అని చెప్పని విశాఖపట్నం భవిష్యత్ రాజధాని, నేను ఇక్కడే కాపురం ఉంటాను అని చెప్పని చెప్పిన వాళ్ళు కాపురం ఉండటం వల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆయన కాపురానికి రాకముందే విశాఖపట్నం ప్రజలకి విజయసాయిరెడ్డి గారి ద్వారా, వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా, వైసీపీ నాయకుల వివిధ స్థాయిల్లో ఉన్న నాయకుల ద్వారా ఆ ప్రాంతానికి రుచి చూపించున్నారు. కాబట్టి ఇంకొకసారి ఏమారటానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హానీమూన్ పీరియడ్. ఆ రోజు ఆయన ఆనాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మారు. ఆ రోజు ఆయన 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ప్రజలు నమ్మారు. అమరావతి కాదు అది భ్రమరావతి అన్న ప్రజలు నమ్మారు. కాదు కమరావతి అన్న ప్రజలు నమ్మారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్న ప్రజలు నమ్మారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ప్రజలు నమ్మారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గం వాళ్ళన్న ప్రజలు నమ్మారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడన్న ప్రజలు నమ్మారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేశారన్న ప్రజలు నమ్మారు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారన్న ప్రజలు నమ్మారు. నారాసుర రక్త చరిత్ర ఇది అని చెప్పని వివేకానంద రెడ్డి గారి హత్యని చంద్రబాబు నాయుడు గారికి పులివే ప్రయత్నం చేసిన అది ప్రజలు నమ్మారు. నేను బాధితుడిని, నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని ఒక కోడికత్తి డ్రామా సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని బాధితుడిగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాలకు కూడా తోడ్పాటు అందించి ఆయన కూడా ఊహించినంత మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. కానీ ఇవాళ 5 సంవత్సరాల పాలకుడుగా ఆయన పాలనా దక్షత, ఆయన సమర్థత, ఆయన పరిపాలన ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది? వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా? వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైనయా తగ్గినాయా? శాంతి భద్రతలు సక్రమంగా కాపాడబడుతున్నాయా లేదా? వాళ్ళ పిల్లలకి మెరుగైన ఉపాధి దొరుకుతుందా లేదా? ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. వీటి ప్రాతిపదికగా ఈరోజు 2024 ఎన్నికల్లో నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇప్పుడు కూడా 2019లో లాగానే నేను భవిష్యత్తులో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పని 5 సంవత్సరాలు కాలం గడిపి ఇప్పుడు విశాఖపట్నం మీద ప్రేమ కురిపించే ప్రయత్నం చేసిన ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నారు, వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసి ఉన్నారు. 2019 ఎన్నికల్లో జరిగిన చారిత్రక తప్పు మరొకసారి పునరావృతం కావద్దు అని చెప్పనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. కాకపోతే ప్రజల్లో వచ్చిన ఈ మార్పుని గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. కానీ ఆ గుర్తు చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారనేది వాస్తవం.